Hi friends, welcome again to my channel. Okay, so today's video is also very important. ఓకేనా ఈరోజు వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు వీడియోలో నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వచ్చినాను. అవి ఎట్లా అంటే నేను విన్నాను. ఓకే, మీరు కూడా వింటారు. అవి చాలా రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తున్నారు. ఓకేనా, సో దానికి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేయటం లేదు. సో అది నార్మల్గా ఇట్స్ అ ఫ్రీక్వెంట్లీ యూజ్ వర్డ్స్. అవి నార్మల్గా చాలా యూజ్ చేస్తాం వర్డ్స్. ఎవ్రీ నౌ అండ్ దెన్ వి యూజ్ ఇట్, బట్ ఓకే వీఆర్ నాట్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్లీ. ఓకే, సో ఈరోజు అవి నేను మీకు చెప్తాను. ఓకేనా, సో బట్ బిఫోర్ దట్ వన్, ఓకేనా ఫ్రెండ్స్, ఓకే షేర్ దిస్ వీడియో ఆల్సో టు యువర్ ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఛానల్కి. ఓకే, అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్, దెన్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ అన్ని వీడియోస్ నేను మీకు తీసుకొని వస్తున్నాను. దెన్ ఇంకా ఫర్దర్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఐ విల్ బి పుట్టింగ్ ఇట్. దెన్ లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు మీకు సపోజ్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్, దెన్ హిట్ అ లైక్ బటన్. ఓకేనా, సో లైక్ కూడా చేయండి. ఓకే, నార్మల్గా నేనైతే మీకు లైక్ చేయమనేసి నేను అనండి నా వీడియోస్లో. ఓకే, ఓకే మీకు నచ్చుతుంది లైక్ చేయండి. ఫైన్. నెక్స్ట్ ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఓకేనా, సో ఐ హ్యావ్ బ్రాట్ యూ సమ్ 10 words. ఓకేనా, ఇప్పుడు అయితే నేను మీకు 10 words తీసుకొని వచ్చినాను. సో ఆల్ దోస్ 10 words ఆర్ ఓకే నార్మల్లీ చాలా మనం యూజ్ చేస్తాం అది. ఓకే, అండ్ అది మనం రాంగ్ ప్రొనౌన్స్ చేస్తాం. ఓకే, మీరే చూడండి, నేను వర్డ్స్ మీకు చెప్తాను. ఆ వర్డ్స్ మీరే చూసిన తర్వాత మీకు తెలిసిపోతుంది, అరే ఈ వర్డ్ ఓకే ఇట్స్ వెరీ ఇట్స్ బీన్ యూజ్డ్ వెరీ ఫ్రీక్వెంట్లీ అండ్ ఇట్స్ బీన్ ప్రొనౌన్స్ వెరీ రాంగ్లీ. సో ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఓకే AND. ఓకే, ఇట్స్ వాట్ ఈస్ ఇట్? అండ్ అంటారు. ఓకేనా, AND అండ్ అంటూ ఉంటారు. ఓకేనా, అండ్ కాదు అది. ఓకే, ఇట్స్ అండ్. సి నౌ A ప్లస్ N. ఓకే, AN ఏమవుతుంది? యాన్ అవుతుంది. కరెక్ట్. సో ANT మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, ANT యాంట్ అనేసి. సో AN యాన్, ANT యాంట్. సో అట్లా AND ఏమవుతుంది? యాండ్ అయిపోతుంది. అండ్ అంటూ ఉంటారు. ఓకేనా, సో రాంగ్ అది. ఓకే, అండ్ కాదు, ఇట్స్ యాండ్ ఓన్లీ. ఓకే, AND యాండ్. నౌ సి ఓకే హియర్ there is a sentence. Okay, my friend came to my house and we both went to see a movie. Okay, మా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ ఇంటికి వచ్చినాడు అండ్ మేము ఇద్దరు వచ్చేసి మూవీ చూసేకి వెళ్ళినాడు. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఇది సెంటెన్స్. ఓకేనా, ఫైన్. సో ఈ రెండు సెంటెన్స్ని జాయిన్ చేసేది అండ్ కాదు. ఓకే, సో అండ్ ప్రొనౌన్స్ చేయకండి. ఓకేనా, ఇట్స్ అండ్. ఓకే, ఫైన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే, ఇది కూడా రాంగ్ ప్రొనౌన్స్ చేస్తారు, అట్ అంటూ ఉంటారు. ఓకేనా, అట్ కాదు ఇది, ఇట్స్ యాట్. ఓకేనా, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ యాట్. ఓకేనా, సో హీ కేమ్ at 10 o'clock in the morning. ఓకే, హీ కేమ్ at 10 o'clock in the morning. ఫైన్. సో వన్ మోర్ థింగ్ వచ్చేసి నార్మల్గా 10 o'clock చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, మార్నింగ్ ఆర్ నైట్. దానికోసం మనం టైం మెన్షన్ చేయాలి, అది మార్నింగా ఈవినింగా అది మెన్షన్ చేయాలి. సో దానికన్నా బెస్ట్ వచ్చేసి బెటర్ యూస్ 10 AM or PM. సో యూ డోంట్ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఓకేనా, ఆర్ నైట్. ఓకేనా, సో బెటర్ యూస్ 10 AM or PM. ఫైన్. సో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఫర్ AT ఈజ్ అట్ కాదు. ఓకేనా, నా దిస్ ఈస్ ద వన్. ఓకేనా, నా దీనికి ఎట్లా అంటూ ఉంటారంటే అగెనెస్ట్ అంటూ ఉంటారు. ఓకే, AGAINST. ఓకే, ఇట్స్ బీన్ ప్రొనౌన్స్ అట్ అగెనెస్ట్. అగెనెస్ట్ కాదు, చూడండి. AGAIN ఏమవుతుంది? అగైన్ అవుతుంది. కరెక్ట్. సో వెన్ సపోజ్ ఇఫ్ యూ యాడ్ S టు అగైన్, AGAINS అగైన్స్ అవుతుంది. సో దానికి మళ్ళీ T యాడ్ చేస్తే అగేన్స్ట్ అయిపోతుంది. ఓకే, అగెనెస్ట్ కాదు. ఓకేనా, ఇట్స్ అగేన్స్ట్. ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఫర్ దిస్ వన్ ఈజ్ అగేన్స్ట్. ఓకేనా, ద బాల్ వాజ్ హిట్ అగేన్స్ట్ ద వాల్. ఓకేనా, అగేన్స్ట్ ఇది. ఓకేనా, అగెనెస్ట్ కాదు. ఓకే, NEXT వచ్చేసి నెక్స్ట్ అవుతుంది. సో అగెనెస్ట్, సో అట్లా లేదు కదా ఇక్కడ. సో NST ఉంది. సో అగేన్స్ట్ అది. ఓకేనా, అగెనెస్ట్ కాదు. ద బాల్ వాజ్ హిట్ అగేన్స్ట్ ద వాల్. ఫైన్. సో అగైన్ THAT ఏమవుతుంది? ఓకే, దట్ అవుతుంది. దట్ అంటూ ఉంటారు. ఓకే, దట్ అనే వర్డ్ లేదు. ఓకేనా, దట్ అనే అట్లా ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో లేదు అది. ఓకేనా, అండ్, అట్, ఓకే, అగెనెస్ట్, దట్. సో ఇవన్నీ కింద ఉన్నాయి కదా, అవి కూడా లేవు. ఓకేనా, అంటే ఆ వర్డ్స్ ఉన్నాయి, దాని ప్రొనౌన్సియేషన్ అట్లా లేదు అది. ఓకే, ఇట్స్ రాంగ్ ప్రొనౌన్సియేషన్. సో THAT వచ్చేసి దాట్ అవుతుంది. ఓకే, దట్ కాదు, దాట్. శిల్ప వాజ్ సో హ్యాపీ దాట్ షీ గేవ్ ఎ ట్రీట్ ఫర్ ఇట్. ఓకే, శిల్ప వాజ్ సో హ్యాపీ దాట్ షీ గేవ్ ఎ ట్రీట్ ఫర్ ఇట్. ఓకే, ఆమె చాలా హ్యాపీ అయింది. బికాస్ అంటే ఎందుకంటే ఆమె ట్రీట్ ఇచ్చింది దానికోసం. ఓకే, చాలా హ్యాపీ అయిన తర్వాత. ఫైన్. సో ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ THAT ఈజ్ దాట్. ఫైన్. నో FOR. సో ఇది కూడా ఓకే
ఇవన్నీ కింద వరకు ఉన్నాయి దాన్ని అవన్నీ వచ్చేసి ఆల్ దిస్ వర్డ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ ఐ హావ్ బ్రాట్ ఫర్ యూ యాజ్ ఆఫ్ నో 10. ఇవన్నీ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ మనం చాలా యూస్ చేస్తాం ఇది. ఓకే, ఎవ్రీ నౌ అండ్ దెన్ వీ కెన్ సీ దిస్ వన్. ఫైన్. సో FOR వచ్చేసి ఫర్ అంటూ ఉంటారు. ఓకే, ఫర్ కాదు, ఫర్ కాదు, ఇది FOR ఇస్ ఫార్. ఓకే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నా ఫర్ అని చెప్పాలా, ఫర్ కాదు. ఓకే, ఫార్. ఫైన్. నా కిందది GIRL, చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం. ఓకే, GIRL వచ్చేసి గర్ల్ అంటూ ఉంటారు. ఓకే, నో, యూ డోంట్ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఆర్ దేర్. ఓకే, ఇట్స్ GIRL ఇస్ గర్ల్. ఓకే, ద గర్ల్ ఇస్ స్టాండింగ్ ఫర్ ద బస్. ఓకేనా, గర్ల్ అది. ఓకేనా, గర్ల్ కాదు. ఓకే, సో ఆర్ని సౌండ్ మనం వీ కెనాట్ ప్రొనౌన్స్ దట్ వన్. ఓకే, ఇట్స్ గర్ల్. ఓకే, గర్ల్ కాదు, గర్ల్. ఫైన్. అగైన్ కిందది కూడా, ఇక్కడ కూడా ఆర్ ఉంది. సో వరల్డ్ అంటూ ఉంటారు. ఓకే, సో వరల్డ్ కాదు, వరల్డ్. దెర్ ఆర్ 7 కాంటినెంట్స్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, ఓకే, సో WORLD ఈజ్ వరల్డ్. ఓకే, వరల్డ్ కాదు. ఫైన్. ఇంకా కింద చూడండి, APPLE ఈజ్ యాపిల్. ఓకే, సో చాలా మంది దీనికి కరెక్ట్ కూడా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది యాపిల్ పండు అంటూ ఉంటారు. యాపిల్ పండు కాదు అది. ఓకే, ఇట్స్ APPLE, యాపిల్. ఓకే, ఐ లైక్ యాపిల్ వెరీ మచ్. ఓకే, యాపిల్. ఓకేనా, యాపిల్ కాదు. ఓకే, సో ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఫర్ దిస్ వన్ ఇస్ ఓకే, యాపిల్. యాపిల్ కాదు. ఓకేనా, ఎస్, దిస్ వన్ ఇస్ అగైన్ ఇట్స్ వెరీ ఫేమస్. APP ఈజ్ ఓకే, ఇట్స్ యాక్చువల్లీ అప్లికేషన్కి షార్ట్ ఫామ్ అనుకోండి. ఓకేనా, సో యాప్ అది. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకో అంటూ ఉంటారు. యాప్ కాదు. ఓకే, ఓకేనా, ఇట్స్ యాప్. ఓకేనా, సో మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. యాప్ కాదు. ఓకే, సో యాప్ కాదు, ఇట్స్ యాప్. APP. ఓకే, ఇట్స్ యాప్స్. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఇట్స్ అ షార్ట్ ఫామ్ ఆఫ్ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్, ఓకే, ఐ థింక్ ఇట్స్ సాఫ్ట్వేర్స్. ఓకే, సో మొబైల్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, దాన్ని అప్లికేషన్స్ అంటారు. ఓకే, సో దానికి షార్ట్ ఫామ్ వచ్చేసి యాప్. ఓకేనా, యాప్ కాదు. ఫైన్. నా కిందది వచ్చేసి చాలా మంది దీన్ని GOVERNMENT. ఓకే, దీన్ని గవర్నమెంట్ అంటూ ఉంటారు. గవర్నమెంట్ చేసింది అనేసి. గవర్నమెంట్ కాదండి. ఓకేనా, ఇట్స్ గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్. ఓకేనా, సెంటెన్స్ ఎట్లా ఉండేదంటే, ఓకే, ద గవర్నమెంట్ హ్యాడ్ అనౌన్స్ న్యూ స్కీమ్స్ ఫర్ ద ఫార్మర్. ఓకే, ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ గవర్నమెంట్. ఫైన్. ఓకేనా, ఇట్స్ నాట్ గవర్నమెంట్. సో మరి ఒకసారి అన్ని చెప్పేస్తాను చూడండి. ఇట్స్ అండ్ కాదు, అండ్. ఓకే, అట్ కాదు, యాట్. అగెనెస్ట్ కాదు, అగెయిన్స్ట్. దట్ కాదు, దాట్. ఫర్ కాదు, ఫార్. ఓకే, గర్ల్ కాదు, గర్ల్. వరల్డ్ కాదు, వరల్డ్. ఓకే, యాపిల్ కాదు, ఇట్స్ యాపిల్. ఓకే, యాప్ కాదు, యాప్. గవర్నమెంట్ కాదు, ఇట్స్ గవర్నమెంట్. ఓకేనా, ఐ హోప్. ఓకే, సో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ దీని గురించి తెలిసింది అనుకుంటా. సో యూ కెన్ ఓకే యూస్ దిస్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. ఓకేనా, సో ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియో టెన్సెస్ రిలేటెడ్ ఉంది. సో ఇంకా అవి వీడియోస్ కూడా తీసుకొని వస్తాను. ఓకే, సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.